Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. ఒక పక్కన రాగం, ఒక పక్కన భావం వెరిసి ఆయన మన కేవి మహాదేవన్ గారి సంగీతం. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి. తెలుగు సినిమాల్లో ఇచ్చిన అద్భుతమైన ఆణిముత్యాలు ఎంపిక చేసుకొని మన పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివే. ఈ 5 వేళ్లతో హార్మోనియం మీద నాకు ఇష్టమైన మహాదేవన్ గారి పాటలు పాడుకుంటూ పెరిగినవాడిని నేను. ఒక్కవేళ కూడా గురుదక్షిణ అడగని ద్రోణాచార్యుడు ఆయన. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనామల్ప శిల్పమణి మేకలను. నాకు మెడ పట్టుకుపోయింది అనుకుంటా, నువ్వు పాడిన సంగతులకన్నిటికీ ఆహా 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 అనేస్తున్నాను. తారాడే చూపుల్లో చంద్రికలు. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. సరి 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 సరిగ్గానే పాడేవి కానీ మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. స్వరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఆ టీజింగ్ అదంతా కూడా వచ్చుంటే బాగుండేది. పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. అబ్బాయి వచ్చినప్పుడు ఘంటసాల గారిలా పాడుతున్నావు, అమ్మాయి వచ్చినప్పుడు బాలు గారిలా పాడుతున్నావు. మనసు మమత అడుగు పేక చీరలో చిత్రించినాను. ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం ఒక అమ్మాయి గొంతులో వింటాం అనేది ఫస్ట్ టైం. ఇది ఈ అందాలన్నీ కలబోసా. బాలు గారు పాడిన పాటని పాడడం సామాన్యమైన ప్రయత్నం కాదు, చాలా సాహసం చేశావు. నురుగు తరగల గోదారై వలపు మిలమిల మిరవాలా వంపు సంపుల శిల. పాట మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు అద్భుతం. కంటి పాపనై కాలి అందినై సునాయాసంగా పాడిన తీరు నాకు చాలా నచ్చింది. సరి కరిగా పద పద పద. ఇంకా నువ్వు నిన్ను నిరూపించుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోయావని నా అభిప్రాయం. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. ఎలాంటిదంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ 7th క్లాస్ ఎగ్జామ్ రాశాడు. ప్రాతిశవీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన. కొన్ని పాటలు కావు, అవి మంత్రాలు. మంత్ర సమానమైన పాట ఇది. పలికిన కిల కిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా. సామాన్య జనం కూడా పామర జనం కూడా దీనికి ఉర్రు తొలగిపోయారు. కారణం ఆ శబ్దానికి ఉన్న శక్తి అలాంటిది. విపంచినై వినిపించి తిని. ఇప్పుడు నువ్వు పాడిన ఈ పాట వల్ల ఈ కార్యక్రమం సార్థక నామధేయమే. ఈ 6గురిలో లీస్ట్ గా ఉన్న 2 కంటెస్టెంట్స్ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 ఫైనల్స్ లోకి చేరుతారు.